హాయ్ హలో వెల్కమ్ టు పోస్ట్ 360. నేను మీ మురళి రాపల్లి. మనిషికి దేవుడు నాలుకిచ్చింది ఇష్టం వచ్చినట్టుగా రోడ్డు పైన కుక్కల మురిగినట్టు మురగటానికైతే కాదు. సిగ్గు శరంచి విజ్ఞత కలిగి మాట్లాడాలనేసి దేవుడు మనిషికి నోరునిచ్చాడు. ఎదుటి వాళ్ళ ఫ్యామిలీని అమ్మ నా బూతులు తిట్టే ముందు నీ పుట్టకేంటి, నువ్వెక్కడ పుట్టావు, నువ్వు పెరిగిన ప్రదేశం, నువ్వు చేసిన పనులు, నీకున్న క్యారెక్టర్స్ బట్టి నీ నోట్లోంచి మాటలు వస్తాయంట. దాని ప్రకారం ఇప్పుడు నేను ఒక వీడియో చూసా. ఆ వీడియో ఆ కోవకు చెందిందే. మనలో ఎంతో మందికి జగన్మోహన్ రెడ్డి గారు సుపరిచితం. మాజీ ముఖ్యమంత్రిగా, వైఎస్ రాజశేఖర రెడ్డి కొడుకుగా, మంచి ముఖ్యమంత్రిగా. అటువంటి ముఖ్యమంత్రి ఇప్పుడు మాజీ అయ్యేసరికి అందరూ నోర్లు ఇష్టానుసారంగా లెగుస్తూ ఉన్నాయి. దీన్ని మనం అలాగే వదిలిపెట్టాలా? ఇదే మాటలు చంద్రబాబు నాయుడు గారినో లోకేష్ గారినో అంటే మన ఖండాలుగా ఖండించాం కదా, ఖండించామా లేదా? మరి అటువంటిప్పుడు జగన్మోహన్ రెడ్డి పైన నోరేసుకుని పడుతున్నటువంటి జనసేన మహిళ, ద గ్రేట్ పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గారి యొక్క పార్టీ అధ్యక్ష మహిళ, ఆవిడ జగన్మోహన్ రెడ్డి గురించి అనుచిత వ్యాఖ్యలు చేసింది. మరి ఎంత జుగుప్సాకరమైన వ్యాఖ్యలు అంటే అవి మీరింటే మీకు కూడా ఇటువంటి ఆడవాళ్ళు ఇంకా బ్రతికున్నారా, ఇంత నీచమైన బ్రతుకులు బ్రతుకుతూ ప్రజల్లో ఎట్లా తిరుగుతూ ఉన్నారు అని మీకే ఆశ్చర్యం వేస్తుంది. ఒకసారి ఆ వీడియో మీకు చూపిస్తా, చూడండి. ఆవిడ మాట్లాడినటువంటి అద్భుతమైన మాటలు మీరు వినండి. అసెంబ్లీ సమావేశాలకు సంబంధించి హామీ ఇస్తున్నాం క్లియర్ గా. జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి పుట్టారు అనేటువంటి ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారనే ప్రశ్న మేము అసెంబ్లీలో రానియం. జగన్మోహన్ రెడ్డి గారికి భార్య ఎంతమంది ఉన్నారు, భార్య ఏతర సంబంధాలు ఎన్ని ఉన్నాయి, ఎన్ని ప్యాలెస్లు ఉన్నాయి, ఏం మాట్లాడుతుందో విన్నారు కదా. జగన్మోహన్ రెడ్డికి అసెంబ్లీకి వస్తే ఏంటి, రాకపోతే ఏంటి, ఈవిడికి ఏం సంబంధం, ఈవిడైనా ఎమ్మెల్యేనా, లేదంటే ఎంపీనా, లేదంటే ఈవిడికి ఏమన్నా లోకల్లో ఏమన్నా పెద్ద పదవి అప్పగించారా? ఈవిడికి ఎందుకు నోరు లెగుస్తుంది? జగన్మోహన్ రెడ్డి గారు ఎవడికి పుట్టాడో అడగదంట. ఈవిడెవడకు పుట్టాడో ఎవడన్నా అడిగాడా? దీని ఈవిడ బతుకు గురించి ఎవరికైనా తెలుసా? ఏమో ఆవిడకి తెలిసేమో, అందుకే ఆ ఫ్రస్ట్రేషన్లో తన బ్రతుకు ఇంత చండాలమైన బ్రతుకు అని తెలుసుకొని ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారి అద్భుతమైన బ్రతుకుని చూసి కుళ్ళిపోతుందేమో. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లలు ఎవరికి పుట్టారో అడగరంట. మనం అడిగేమేంటి, ఏవో పిల్లలు, ఒకవేళ పిల్లలు ఉంటే ఎవరికి పుట్టారని, నీకే పుట్టారా లేదా అని మనం ఎప్పుడు అడగలేదే, అంత అవసరం మనకు రాలేదే. నోరెట్టేసుకొని పడుతున్నావు, అసలు నీకు నిజంగానే అని ఎప్పుడు అడగలేదే మనం. కాబట్టి ఇలా నోరేసుకొని పడే వాళ్ళపైన మీ అభిప్రాయం ఏంటి? నాకైతే చాలా చికాకు కలుగుతూ ఉంది. ఇటువంటి వాళ్ళు మనం ఏం చేయాలి, అసలు ఎలా వీళ్ళని ట్రీట్ చేయాలి? మీరే చెప్పండి నాకు. ఎవరు క్రెడిట్ కార్డు వీళ్ళు? హలో చెప్పండి. నోరు అదుపు పెట్టుకొని మాట్లాడు. నువ్వు ఎవరి వ్యాసం, నువ్వు ఎవరు, నువ్వు నోరు ఉంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడావనుకో, పెంట రాసిన చెప్పు తీసుకుని మొహం అంతా పగలగొడతాయి. నోరు అదుపులో పెట్టుకో, జాగ్రత్త. మళ్ళీ మాట వచ్చేటప్పుడు నీ బతుకు అంత దరిద్రమైంది కాబట్టి నీ నోట్లోంచి అంత దరిద్రమైన మాటలు వస్తున్నాయి. సిగ్గు లేని బతుకు నీది. మేము అడిగామా? ఏమో నీకెంతమంది ఉన్నారు మాకేం తెలుసు, నీకెంతమంది ఉన్నారు మాకేం తెలుసు అని పుట్టుక గురించి మాత్రం మాకేం తెలుసు. నువ్వు మర్యాదగా ఫోన్ చేసినప్పుడు మర్యాదగా మాట్లాడుతూ నేర్చుకో. ఆడదానివని రెస్పెక్ట్ ఇచ్చే కొద్దిగా తగ్గి మాట్లాడుతున్నావు. నువ్వు ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఫస్ట్ నీకు ఒక్కరేనా, అంతమంది ఎక్కువ మొగుళ్ళని మేము అడిగాం ఎప్పుడన్నా? అడగలేదు కదా. మరి ఇప్పుడేదో నోరు జారి బూతులు మాట్లాడుతున్నావు. సిగ్గు లేని బతుకు నీది. యాక్టో మళ్ళీ నువ్వు, నీకు జాబు, నీకు పదవి. నోరు మూసుకొని ఫోన్ పెట్టి దెన్గో కట్ చేయదమ్ముడు. ఇట్లాంటి వాళ్ళంతా వస్తూ ఉంటారు, పోతూ ఉంటారు. సో సారీ అండి, నాకు క్రెడిట్ కార్డు ఒకటి ఓడియోలో నడుస్తుంది, దానికి ఫోన్ చేసి ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాను. సమాధానం చెప్పాలి కదా.
ఆడవాళ్ళు అయితే ఇష్టం వచ్చినట్టు నోరేసుకొని పెడతా ఉంటారా? సారీ, ఇప్పుడు ఈ టాపిక్కి ఆ టాపిక్ ఏం సంబంధం లేదు, కొద్దిగా ఎమోషనల్ అయ్యి మాట్లాడాను. ఏదేమైనప్పటికీ ఇలా నోరేసుకొని ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడే వాళ్ళని మీరు కూడా నేను చెప్పినట్టు చేస్తే మంచిది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో కొంతమందికి మంచి చేసిన వ్యక్తా కాదా? అటువంటి వ్యక్తిని ఎవరు పడితే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీరు ఊరుకుంటే మీకు కూడా సిగ్గులేని వాళ్ళనే అనాలి. అట్లీస్ట్ మీ కామెంట్ రూపంలోనో మీ వాయిస్ రూపంలోనో మాకు టెక్స్ట్ చేయండి. రేపు ఈవినింగ్ ఈ వీడియో పైన వచ్చిన కామెంట్స్ మొత్తాన్ని చదివి వినిపిస్తాం. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఐఎమ్ మురళీ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ సో మచ్.